గారు మార్చుకున్నారు. పాలాంగిచో గారి సంఘం ప్రపంచంలోనే పెద్ద సంఘం. అంత సేవకుడిని, అంత బలమైన సేవకుడిని మార్చుకోవడానికి దేవుడు వాడుకున్న వ్యక్తి చిన్న బిడ్డ, ఇంకా మాటలు కూడా సరిగ్గా రాని బిడ్డ. ఎందుకు ఈ మాట మీతో పంచుకోవాలి అంటే, నీకు మాటలు వచ్చా రావా నీకన్నా నీ దేవుడికి బాగా తెలుసు. నువ్వు ఎలా ప్రసంగిస్తావు, నువ్వు ఎలా పాటలు పాడతావు, నువ్వు ఎలా మాట్లాడతావు, నువ్వు ఎలా ఉంటావు, నీకన్నా నిన్ను కలుగు చేసిన వాడికి బాగా తెలుసు కదా. సో వాడు నేను నిలబెడుతున్నప్పుడు నీకేడి బాధ? ఒక మాట చెప్పనా, మోషే గారు నత్తోనే అన్నాడు కదా, అహరోని నోరుగా ఇచ్చాడు కదా. కానీ ఎక్కడైనా అహరోన్తో చెప్పించిన సందర్భం ఉందా? ప్రతి టైంలోనూ మోషే మాట్లాడేవాడు. అసలు మాట్లాడవలసింది ఎవరు కదా? నీ నోరు ఆయన అన్నప్పుడు నోరే కదా మాట్లాడాలి. ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు? సాకులు ఎత్తుక్కోవడంలో స్పెషలిస్టులు. నువ్వు సాకులు ఎత్తుక్కుంటే, నిజంగా చెప్తున్నాను, నువ్వు సాకులు ఎత్తుక్కుంటే ఆయన నీకున్న దాన్ని మొత్తం తీసేసి ఎర్రోడిగా చేసి తీసుకొస్తాడు. నీ దేవుడికి నీకున్న వాయిస్ కానీ, నీకున్న టాలెంట్ కానీ, నీకున్నది ఏది కూడా నీ దేవుడికి అవసరం లేదు. నిలబడితే వాడుకుంటాడు, నిలబడకపోతే నీ కర్మ అంతే. ఎలా నిలబడాలి? అసలు నిలబడడం నీకంటూ అలా చాలా సందర్భాల్లో, ఇక పాస్టర్ గారు కదా, మీకు ఆయన తెలుసు కదా, శుక్రవారం ప్రార్థన 7 గంటలకంటే 6:30కి ఫోన్ చేసి, 8 గంటలకే అంటే ఎంత టైం మిగులుతుంది? 7 గంటల 6:30కే అరగంటలో వాక్యం ప్రిపేర్ అయ్యి వచ్చేయాలి. ఇలా చెప్పిన సందర్భాలు కొల్లో. ఫోన్ చేసిన ఈ టైంలో చేస్తున్నాడంటే ఏ సురక్షమే. ఇక్కడ ఏమీ ఉండవు, అంతా ఫ్రీగా ఉంటుంది. ఏదో వాక్యం ఇంకేదో ఎక్కడికో పోతుంది. ఈ టైంలో ఫోన్ చేస్తాడు. అయితే నిలవబెట్టించుకునేది దేవుడు అన్నప్పుడు నాకేంటి బాధ? ఈ మాట మీతో ఎందుకు పంచుకున్నానంటే, మీరు నిలబడవలసిన సమయాల్లో దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలనుకున్న పరిస్థితుల్లో నిలబడిపోవడమే మంచిది. సాకులు ఎత్తుక్కోకపోవడం చాలా మంచిది. ఎత్తుక్కుంటే కనుక దేవుడు చాలా మంచివాడు. చెప్పారు కదా, తోవేస్తాడు. ఏం చేస్తాడు? కొంతమంది ఉన్నారండో, క్షమించండి, పాటలు పాడడం కూడా సిగ్గు. ఏం చేయడు? పాటలు పాడడం కూడా. ఇంకా నువ్వు అలా ఇంకా సిగ్గుపడినంతకాలం దేవుడు నేను నిలబెట్టలేడు కదా. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నీవు వాడుకుంటే క్షేమం. బురుగా వచ్చిందా, గుర్రగా వచ్చిందా, నెత్తిగా వచ్చిందా, సరిగ్గా రాలేదా, ఎన్ని నీకెందుకు? నీవు నీ నోటితో ప్రభుని స్తుతిస్తావు, అంతే కదా. దేంతో? కొత్త తీసుకొచ్చేయగలరా? కొత్త తీసుకొచ్చి దేవుడికి ఏమి చెయ్యొద్దండో, మీ దగ్గర ఉన్నదాన్ని వాడితే అప్పుడు తీసుకొస్తాడు, అప్పుడు మంచి ఇస్తాడు. చూడండి, ప్రవక్తల శిష్యులు ఉన్నారు కదా, ప్రవక్త శిష్యురాలు భార్య ఉంది కదా, 2వ రాజుల గ్రంథంలో. ఆవిడ దగ్గర ఏముంది అని దేవుడు అడిగాడు కదా. ఏముంది? నూనె ఉందని చెప్పింది కదా. ఏముంది? ఆ నూనెనే అభివృద్ధి చేశాడు. కానీ లేదమ్మా, మీ ఇంటికి వెళ్ళిపోయి వేరే దేవుడిని పక్కనడికి తెచ్చుకోమన్నాడా? ఏముందో దాన్ని, కేవలం దాన్ని అభివృద్ధి చేశాడు. ఆమె ఇప్పుడు ఒక మాట చెప్పి మీకు ముగిస్తాను. ఫస్ట్, సువార్థికుడు ఒక సంఘంలో కట్టబడాలి అంటే సువార్థికుడు పని ఉంటుంది. ఈ సువార్థికుడు ఒకరితోనే మాట్లాడగలడు. ఆమె ఎంతమందితో? ఒక్కరితోనే మాట్లాడతాడు. ఆ తర్వాత కాపరి, సువార్థికుడు తెచ్చిన దాన్ని కాపరి సంఘంగా ఏర్పాటు చేసుకుని తనతో ఉంటాడు. కాపరికి కేవలం సంఘమే లోకం, సంఘమే లోకం, ఇంకా వేరే లోకం ఉండదు. ఎంతసేపు వాళ్ళే 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 వాళ్ళే. అయితే సంఘంగా లోకంగా కాపరి బతుకుతాడు కదా. ఉపదేశకుడు ఒక సమూహాన్ని చూసి తనతో మాట్లాడుకుంటాడు.
దేన్ని అంటే ఒక వ్యక్తి దేవుని పక్షంగా నిలబడుతున్నప్పుడు, ఉపదేశకుడిగా నిలబడుతున్నప్పుడు ఎదురుగున్న సమూహమే ఇంపార్టెంట్. కాపరికి అలా కాదు, తన సంఘం అంతా ఉండాలి. ఇప్పుడు అయ్యారు ఉన్నారు కదా, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, అందరికీ ఫోన్ చేశారా లేదా? హలో సంఘం మాట్లాడనమ్మా, చేశారు కదా. ఎవరినైనా వదులుకోవడానికి ఇష్టపడ్డారా? అది ఉపదేశకుడు ఆ పని కాదు. ఉపదేశకుడు పని ఎవరైతే తను ఉపదేశించడానికి పిలిచారో ఆ పిలువబడిన ప్రాంతంలో, పిలువబడిన సందర్భంలో ఏదైతే ఉపదేశించడానికి వచ్చాడో దాని కొరకే తన జీవితాన్ని అనుకుంటాడు. అంటే తన లోకం. అయితే ప్రవక్త దేశం మీద ఆధారపడతాడు. ఒకటి సేవకుడు సువార్తికుడు ఒకరి కోసం నిలబడతాడు. ఆమేన్. చాలామంది గుంపులుగా సువార్త చేస్తారు కదా. ఈ దీంట్లో వచ్చే ఫలితం కన్నా సింగిల్గా వెళ్ళి ఒక్కరికే నిలబడి సువార్త చేస్తామని చూసారు, దాంట్లో ఫలితం ఎక్కువ ఉంటుంది. ఆమేన్. ఈ మాట మీకు బాగా అర్థమైందా? దేవుడు ఎవరితో ఇప్పుడు నేను ఉన్నాడు కదా, నేను సువార్త చెప్పడానికి వచ్చాను అనుకోండి. నేను సూటిగా మాట్లాడుతున్నప్పుడు తనకి ఏదో దేవుడు చెబుతూ ఉంటే నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు గుంపులా ఉన్నప్పుడు మీ అందరితో మాట్లాడితే ఎంత మాట్లాడగలను? అలాగా అందరితో వచ్చింది వేరుగా ఉంటుంది. ఒకరితో మాట్లాడేది ఫలితాన్ని ఎక్కువ ఇస్తుంది. సంఘం కాపరి సంఘంతో ఉంటాడు, ఉపదేశకుడు ఉపదేశించబడిన గుంపులో ఉంటాడు, ప్రవక్త దేశం అంతా ఆలోచిస్తాడు. ఇవన్నీ కలిపి అపోస్తులు చేస్తాడు. సువార్త చెప్పగలడు, కాపరిగా సంఘాన్ని నడిపించగలడు, ఉపదేశకుడిగా చాలా శ్రేష్టమైన విషయాలు బోధిస్తాడు, ప్రవక్తగా దేశం అంతటి గురించి ఆలోచించగలడు. అయితే ఇది ఇప్పుడు నాకు ఇవ్వబడిన సందర్భం ఉపదేశకుడు. చెప్పండి. ఉపదేశకుడు అంటే ఇంకొక మాటలో టీచర్ అని అర్థం. ఏంటండి చెప్పండి? అందరూ స్కూల్కి వెళ్ళారా లేదా? హలో, వెళ్ళినట్టేమో అనిపించట్లేదు. ఏసు రక్తమే. టీచర్ అని అర్థం. ఉపదేశకుడు ఉపదేశం చేయడానికి నిలబడే సందర్భాలు ఎలా ఉంటాయి అంటే, టీచర్ తన పిల్లలకి ఏదైనా పాఠం చెప్పాలంటే ఆ పాఠాన్ని ముందు తను జాగ్రత్తగా శోధిస్తుంది. అవునా కదా? అవునా అంటారు కదా? మీరేం మాట్లాడలేదు. ఏది పిల్లలకి చెప్పాలనుకున్నా దాని గురించి ముందు తను శోధించుకుంటుంది. ఇది ఇలా ప్రతి పాయింట్ జాగ్రత్తగా. ఇక్కడ మన దగ్గర కాబోయే టీచర్స్ ఉన్నారు కదా, అడుగుదామండి. ప్రతిదీ జాగ్రత్తగా శోధించి అప్పుడు పిల్లలకి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పిల్లలు చాలా మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగే ప్రశ్నలు అంత దరిద్రంగా ఏమీ ఉండవు. ఏదైనా ఒక పాఠం చెప్తే దాంట్లో క్వశ్చన్లు చాలా వస్తాయి. మా పిల్లలకి అప్పుడప్పుడు బైబిల్ స్టోరీ చెప్తే, నాన్న ఇలా ఎందుకు అన్నారు, అది అసలు ప్రశ్నే కాదు, పిల్లల ప్రశ్న, దానికి మనం సమాధానం చెప్పాలి. స్కూల్లో పిల్లలు కూడా అలాగే ఉంటారు కదా. అయితే ప్రతి ప్రశ్నకు సమాధానం ముందే ఎదుక్కుంటారు టీచర్స్. ఆమేన్. ఉపదేశకుడి బాధ్యత అది. ఆమేన్. ఏలు చిన్నేలు కదా. ఆమేన్. ఇది చెవులోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కదా. వెళ్దా అంటే మీ వేళ్ళు వెళ్ళవేమో అలా నా డౌట్గా ఉంది. అంటే ఉపదేశకుడి మాట మన చెవుల్లో పాతుకుపోయే స్థాయిలో ఉంటుంది. సపోజ్ ఎలా చెప్పచ్చు అంటే, ఉపదేశకులు ఒక సంగతిని శోధించి మాట్లాడతారు. టీచర్స్ లాగా శోధించి మాట్లాడతారు. నాకు తెలిసి నా చిన్నప్పుడు వయసులో ఒక ప్రకటన గ్రంథ విఖ్యాత ఉండేవారు. ఆయన పేరు రాజమండ్రి అయింది, పేరు ఇప్పుడే మర్చిపోయాను, క్షమించండి, మళ్ళీ చెప్తాను మీకు. ఆయన అంటే ప్రకటన గ్రంథం మేము వీలయ్యే వాళ్ళమే నా చిన్న వయసులో. ఇప్పటికీ ఆయన ఉన్నారు, ప్రభు పరిచయంలో వాడబడుతున్నారు. నా చిన్న వయసులో ప్రకటన గ్రంథం అంటే పలానా వ్యక్తి, ఆయన ఎలా అంటే ఆ విషయం మీద ఆయన శోధించే ఉంటాడు. అలా జాషువా పట్టాభి గారు, జాషువా పట్టాభి తెలుసా మీకు? హలో, తెలుసా? జాషువా పట్టాభి గారు ప్రకటన గ్రంథం అంటే ఆయన అన్నట్టుగా ఉండేవారు. చాలా
చాలా క్లియర్గా ఉండేది. ఆ తర్వాత చాలా మంది సేవకులు ఉన్నారు, ఒక్కొక్కరు మించి, నేను ఆ విషయాలు ఏం మాట్లాడట్లేదు, కానీ ఒక సబ్జెక్ట్ని ఈ ఉపదేశకులు అన్న వాళ్ళు శోధిస్తారు చాలా జాగ్రత్తగా. దాంట్లో ఉన్న అసలు విషయాలు ఏంటి, అది మళ్ళీ మర్మాలు ఏముండవు, సాదాసీదంగా ఉన్న వాక్యాన్ని ఎంచుకుంటారు. ఇదే ఎందుకున్నారు, ఏం చెప్తారు అన్న ఫీల్ అయితే దాంట్లో మనకు తెలియని చాలా విషయాలు బయటకు వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఒక విషయం మీద సంపూర్ణత కలిగిన వారు ఉపదేశకులు. పాయింట్ నెంబర్ 1, దానికి రిఫరెన్స్ సామెతల గ్రంథము 10వ అధ్యాయం 17వ వచనం. ఉపదేశాన్ని అంగీకరించాలని అక్కడ రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనం. రెండవ పాయింట్, ఉపదేశకులు ప్రవచనంతో కానీ ఆత్మతో కానీ కొత్త విషయాలు చెప్పరు. ప్రవచనాత్మతో కానీ కొత్త విషయాలు కానీ ఏమీ చెప్పరు. కానీ వాళ్ళు చెప్పే ఆ చిన్న ముక్కలోనే చాలా లోతైన విషయాలు దాగుంటాయి. అంటే న్యూగా వెతికి తీస్తారు, లోపడున్న విషయాలు వెతికి తీస్తారు. మూడో పాయింట్, తనకు తెలిసిన విషయాలనే చాలా ధైర్యంగా మాట్లాడతారు. ఉపదేశకులు తమకు తెలిసిన విషయాలనే ధైర్యంగా మాట్లాడతారు. అప్పుడు పాతవే, అవి కొత్తవేమీ కాదు, తనకు తెలిసినవే, అయినా ఆ విషయాలు మేము చాలా ధైర్యంగా మాట్లాడడానికి ఉదాహరణ అపోస్తుల కార్యము 18వ అధ్యాయం 24-25 వచనాల్లో అపోల్లో అనబడిన ఒక ఆయన ఉంటాడు. ఏం పేరు? తను ధర్మశాస్త్ర సంబంధమైన వ్యక్తి. తనకి బాప్తిస్మము ఇవేమీ తెలియదు. యోహాను బాప్తిస్మాన్ని తీసుకున్నాడు. కానీ అసలు ఆ టైంలో అకుల్లా ప్రిస్కిల్లా అనే 2 వ్యక్తులు ఉంటారు, చాలా జ్ఞానులు. వాళ్ళు అప్పటికే జ్ఞానంగా ఉన్న వ్యక్తులు. వాళ్ళ దగ్గరికి వచ్చి వాక్యాన్ని బోధిస్తాడు. వాళ్ళేమో అమ్మ హాల్ దాటున్నారు, ఈయనేమో అప్పుడే హాల్లో ఉన్నాడు. కానీ తనకు తెలిసిన విషయాల్ని ధైర్యంగా బోధించడంలో స్పెషలిస్ట్గా ఉంటాడు ఉపదేశకులు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎన్నో పాయింట్ అన్నది, తనకు తెలిసిన విషయాల్ని ధైర్యంగా బోధిస్తారు. రెండవ పని చూసారా, ప్రవచనాత్మతో కానీ కొత్త విషయాలు కానీ ఏమీ బోధించరు వాళ్ళు. నాలుగో పాయింట్, దేవుడు వేసిన అంటే పాత పునాదిని ఇంకా గట్టిగా చేయడానికి ఇష్టపడతారు. అర్థమైందా? హల్లెలూయా. నేను చెప్పిన వాడు మీకు బాగా అర్థమైందా? వాళ్ళ పునాది పాతదే. ఆ పాత పునాది అని చెప్పడం కన్నా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది అని బైబిల్లో రాయబడి ఉంటుంది కదా, ఉంటుందండి. ఆ పునాదిని వీళ్ళు ఇంకా దృఢపరుస్తారు. కొత్త పాయింట్లు అయితే వీళ్ళు ఉపదేశకులు. కానీ పాత పునాదిని గట్టిగా చేస్తారు. అంటే మనలో చాలామంది కొత్త విషయాలు అయితే పాత విషయాల మీద డౌట్లు వస్తాయి. దానికి ఉదాహరణ ఎవరు అంటే ఆదాము. తెలుసు కదా వాళ్ళ గురించి? హలో, మాట్లాడండి బాబా, మీకు నెలలు ఉంటాయి. తెలుసు కదా, యేసు ప్రభు వాళ్ళతో 100 సంవత్సరాలు గడిపాడు యెహోవా దేవుడు. చాలా విషయాలు మాట్లాడుకుని ఉంటారు. ఈ మధ్యలో ఇంకొకటి వచ్చింది. ఆడొచ్చి కొత్త విషయం చెప్పగానే పాత విషయాలు పునాది కదిలిపోయింది. అవునా కదా? హలో, ఈ పునాది కదిలిపోతే ఈ ఉపదేశకులు కావాలి. ఈ పునాది కదిలిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి ఉపదేశకులు ఆ పునాదిని మళ్ళీ గట్టిగా చేసి నిలబెడతారు. దానికి ఉపదేశకులు పని అవుతారు. చాలామంది వాక్యం తెలిసిన అవిశ్వాస క్రైస్తవులు చాలామంది ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకి వాక్యం తెలియదంటే బోర్డు తెలుసు. వాళ్ళ లోకంలో లేరంటే బోర్డు లోకంలో ఉంటారు. వాక్యము తెలుసు, లోకంలో ఉంటారు. ఇలాంటి వాళ్ళని స్థిరపరచబడడానికి దేవుడు ఉపదేశకులు వాడుకుంటాడు. కొన్ని సమయాల్లో మనం ఇందాక పాస్టర్ కూడా అన్నారు కదా, ప్రతి శుక్రవారం ఉపదేశకుడికి జరుగుద్ది అని అన్నారా లేదా? మీరేం మాట్లాడలేదని బాబా అన్నారా? ఉపదేశకుల కూడిక ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడ పునాది ఎక్కడ కదులుతూ ఉందో అక్కడ దృఢపరచడానికి. ఉపదేశకుల పని అది, పునాదిని దృఢపరుస్తారు. నాలుగో పాయింట్ ఏనా?
5వ పాయింట్, పునాదిని దృఢపరుస్తారు. 5 చెప్పాలా? ఉపదేశకులు కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంటుంది, అనేక మంది ఉంటారట, ఎక్కువ మంది ఉంటారు. లేదా తండ్రి ఒక్కడే రాయబడి ఉంటుంది అక్కడ. సో ఉపదేశకులు, సేవకులు లేదా కాపరి ఒకటి కాదు. ఆమేన్. ఉపదేశకుల పని ఉపదేశకులది, కాపరి పని కాపరిది. కాపరి పని చాలా ఇంపార్టెంట్. ఉపదేశకులు ఇప్పుడు సపోజ్ అనుకుందాము, నాలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, దేవుడు ఉపదేశించిన దాన్ని మీకు బోధిస్తారు. ఒక సంపూర్ణ నాకు మాస్టర్ గారు 2 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఫోన్ చేసి, అయ్యా మీరు ప్రవక్తల కోసం రెడీ చేయాలి అనగానే వారం రోజుల నుంచి కూర్చొని కొన్ని పాయింట్లు రెడీ చేస్తే మళ్ళీ రాత్రి వచ్చారు. రాత్రి 8 గంటలకు ఇప్పుడు వచ్చారు. 8 గంటల నుంచి కూర్చునే ఉన్నాం. రాత్రి 2 అయింది. యేసు రక్తమే. అంటే ఉపదేశకులకి ఇలా తయారవుతారు. ఏ పాయింట్ అయినా తీసుకుంటారో ఆ పాయింట్లోకి లోతుగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తారు. ఆమేన్. ఆమేన్. జాగ్రత్తగా మాట ఆలకించండి. ఉపదేశకులు ఎన్నుకున్న విషయాల్ని శోధించి మాట్లాడతారు. ఒక విషయం, ఒక టాపిక్ అని ఉపయోగించుకుంటే దాన్ని లోతుగా నడిపించేవారు ఉపదేశకులు. మేము ఏదైనా మా వర్తమానంలో చాలాసార్లు విన్నారు కదా, ఒక పాయింట్ ఒక మొక్కే తీసుకుంటాం కదా, ఒక మొక్కేగా తీసుకుంటాం, ఆ తర్వాత మొక్కలు పక్కన వదిలేస్తాం కదా. అయితే ఉపదేశకులు అలా కాదు, ఒక వచనం తీసుకున్నారంటే ఆ వచనం లోతు ఎంత ఉందో ఆ లోతు మొత్తం చూపించేస్తారు. అది ఉపదేశకుల బాధ్యత. ఆమేన్. ఆమేన్. దేవుడి పిల్లంగా మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఒక వాక్యం చదువుతుంటాం కదా. అందరూ బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారండి ఇక్కడ? బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా? ఈ బైబిల్ చదువుతున్న సందర్భంలో ఒక వచనం దగ్గర మీరు ఎప్పుడైనా ఆగిపోయారా? అంటే కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చెప్పండి. శాంతికరమైన జలంలో నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఇలా చదువుకుంటా వెళ్ళిపోయే వాళ్ళు, శాంతికరమైన జలంలో అంటే ఏంటి? శాంతికరమైన జలంలో అంటే ఏంటి? మంచిలు తాగిన లోపడే ఉంటుంది, అన్నం తిన్న లోపడే ఉంటుంది. ఇది శాంతి అసలు ఏంటి? అసలు ఎందుకన్నాడు అసలు అనిపిస్తుంది. ఉపదేశకులకి దేవుడు నడిపించే విధానం అలా ఉంటుంది. అర్థమైందని చెప్పిన విషయం. ఒక వచనం దగ్గర చాలా రోజులు ఆగిపోతాం, ఇంకా జర్నీ చేయం. బైబిల్ చదవడం రాదా? కానీ అక్కడ ఆగిపోతాం. నేను చాలాసార్లు ఆగిపోయాను, మీరు అంతమంది ఆగిపోయినా తెలియదు. కానీ అంటే ఒకవేళ ఇలా మీకుంటే మీరు ఒక ఉపదేశకులుగా మార్చబడే అవకాశం ఉంది అని చెప్పడానికి మాట చెప్తున్నాను. అంటే గుడ్డితో జైల్లో పడ్డట్టుగా స్టార్ట్ చేసి ఇలా వెళ్ళిపోతే కాదు, స్టాప్, ఆగిపోతాం. ఎన్ని రోజులు? ఒక్కొక్కసారి వారం, ఒక్కోసారి 10 రోజులు, ఒక్కోసారి 4 రోజులు. ఎక్కడున్నావు? సార్ గారు ఉన్నారు కదా, ఏంటంటే నాకు తెలుసు కదా చెప్తున్నారు రెట్గా. సార్ మీరు నేను కలిసి ప్రారంభిస్తాం బైబిల్. ఎప్పుడైనా ఆయన కలిసి ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులు, వారం రోజులు, సార్ మీరు ఎక్కడున్నారు అంటే నేను రోమా దగ్గర ఉన్నానంటారు. మీరు ఎక్కడున్నారు? నేను ఎక్కడున్నాను? మత్తయి సువార్తలో ఉన్నాను. ఆయన ఎక్కడున్నాడు? ఇద్దరు కలిసి ప్రారంభించింది ఒకసారే కదా. ఆయన రోమా రాసిన పత్రికలో ఉన్నాను, నేను ఎక్కడున్నాను? నాకు ఆయనకి గ్యాప్ ఎంత? కారణం ఏంటి? యేసు రక్తమే. ఈ మాట మీతో పంచుకోవడం గొప్పతనం కాదు, కానీ ఉపదేశకుల బాధ్యత అలా ఉంటుంది. ఒక చోట ఆగిపోతే దాని నుంచి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. అది తెలుసుకుని అప్పుడప్పుడు నాకు నోట్లో తాడిగా కాల్ చేస్తాను, ఎట్లా ఎతకండి, ఇప్పుడు తర్వాత చూద్దామండి, లేదు ఎతికి ఇప్పుడే ఫోన్ చేయండి, అడగండి, మీ ముందే మాట్లాడుతున్నాం కదా. ఒక సంగతిని శోధించడానికి ఉపయోగం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఉపదేశకులు. నువ్వు వాక్యాన్ని చదువుకుంటా వెళ్ళిపోతా, నేను ఒక ఉపదేశకుని, నాకు దేవుడు ఉపదేశం ఆత్మ ఇచ్చాడు, యేసు రక్తమే. నువ్వు సంగతిని శోధించాలి. బైబిల్లో రాయబడింది, సంగతి శోధించుట రాజుకు ఘనత అని రాయబడింది.
ఆమె సంగతిని అలా వదిలేయడం మనోళ్ళకి గొప్పతనం. మనకెందుకులే బైబిల్, మనకెందుకులే లోకంలో జరిగేవి, మనకెందుకులే ప్రతిదీ మనకెందుకులే, ఇంకెప్పుడు బాగుపడతాం? దేవుని వాక్యాన్ని శోధించాలి. ఏం చేయాలి? శోధించడం అంటే అర్థం ఏంటి? పరిశోధించడం శోధించడం ఒకటే కదా. అంటే వెతకాలి, ఇంకేముంది, దీని వెనకాలే ఉంది, ఏముంది? ఏం లేదు, జస్ట్ పేపర్ ఉంది. చూసేవాళ్ళకి అదే కదా కనబడుతుంది. ఆమేన్. అయితే శోధిస్తే, నువ్వు ఆశపడి లోపల ఏముందో చూపించిపోవు అని ఏడిస్తే, ఏం చేస్తే నెట్లో ఎదిగితే కాదండో. నేను ఆ పాస్టర్ గారు ఫోన్ చేశాను, అసలు ప్రవర్తన గురించి నీ దగ్గర ఏమైనా బుక్ ఉందేవరా అని నాకు ఫోన్ చేశాను. నాకు సరిపోదేమో అని. వాడు అన్నాడు, నీకు ఒక యాప్ పంపిస్తుందో డౌన్లోడ్ చేసుకో అన్నాడు. ఆ యాప్తో పాటు ఇంకొక లింక్ కూడా పంపించాడు, జాయిన్ అయిపో, దీంట్లో చాలా విషయాలు వస్తాయి. యేసు రక్తమే దీంట్లో కాదు. ఆమేన్. ఎక్కడ? ఉపదేశకుడు శోధించడానికి దేవుడి ముందు ఏడాలి. నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నారండి, ఒక వర్తమానం చెప్తున్నాడు. నాకు తెలుసు, పేర్లు ఎందుకు లేని చెప్పట్లేదు అంతే. నేను సరదాగా బైబిల్ ఓపెన్ చేసి నెట్లో ఈ వర్తమానం గురించి ఏమైనా స్పెషల్స్ ఉన్నాయేమో వెతికితే ఆడు చెప్పే ప్రతి పాయింట్ ఇక్కడ ఉంది. నెట్లో అంటే నెట్లో మెసేజ్ తీసి విశ్వాసులకు బోధించే గొప్ప ఉపదేశకులు ఉన్నారు. యేసు రక్తమే అంటే మన ఉపదేశకులు అలా ఉండకూడదని చెప్పడానికి మాట చెప్తున్నాను. నెట్లో బోల్డ్ మెసేజ్లు ఉన్నాయండి, బోల్డ్. అవి మనకొద్దు. ఉపదేశత్వాన్ని పొందుకుంటే, ఉపదేశకులుగా దేవుడి అభిషేకాన్ని పొందుకుంటే వేరే ఆధారం లేదు, ప్రభు పాదాలు మాత్రమే ఆధారం. ఆమేన్. చెప్పండి, గట్టిగా చెప్పండి బాబా. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాట మీ మనసులో పెట్టుకోండి. ఒక ఉపదేశకుడిగా మనం బ్రతకడానికి ప్రభు పాదాలను మించిన వేరే అద్భుతమైన చోటు ఇంకేంటా లేదు. నీకు నేర్పించగల దమ్మున్నవాడు ఆయన. ఏ నెట్ కూడా అలా నేర్పించింది నీకు, గూగుల్ కూడా నీకు అలాంటి విషయాలు చెప్పదు. అద్భుతమైన విషయాలు నేర్పిస్తాడు. ఒక ఉన్నతమైన లోతైన జ్ఞానాన్ని ఉపదేశకుడిగా నీ దగ్గర చాలామంది నేర్చుకుంటారు. అలాంటి కృప దేవుడు తనిచ్చిన అభిషేకం ఇచ్చిన ఉపదేశకులకు తోడు ఇంటి నడిపించునుగాక. చెప్దాం, గట్టిగా చెప్దామా?